ఒకానొక రోజు ఎండ చాలా తీవ్రంగా ఉంది. ఒక కాకికి బాగా దాహం వేసి నీటికి అలమటిస్తోంది. నీటి కోసం ఎక్కడెక్కడో వెతికి బాగా అలసిపోయింది. కానీ ఎక్కడా నీరు దొరకలేదు. ఎండ తీవ్రంగా ఉంది, నాకు దాహం వేస్తోంది, నేను అరవలేకపోతున్నాను. దొరికింది. ఇక్కడ కింద కూజాలో కొంచెం నీళ్లున్నట్టున్నాయి. అది చాలా సంతోషంతో దగ్గరకు వెళ్లి చూడాలనుకుంది. కాకి చాలా సంతోషించింది, ఎందుకంటే ఆ జాడీలో నీళ్లున్నాయి. ఆ నీరు తాగడానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ విఫలమైంది, ఎందుకంటే నీరు చాలా అడుగున ఉంది. అది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది, కానీ సాధ్యపడలేదు. నా నోటికి నీళ్లు అందడం లేదు. ఈ నీళ్లు నేల మట్టానికే ఉన్నాయి. ఈ కూజా ఏంటి ఇంత నేల మట్టానికి ఉంది? కాకి నీరు తాగడానికి ఆ కూజాని పక్కకు వంచడానికి ప్రయత్నించింది, కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఇంకాస్త వంచుదామంటే దానికి శక్తి లేదు. కాకి కాసేపు అలా ఎదురు చూసింది. ఏమిటిది? బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. కాకి ఒక్కొక్క రాయిని ఆ జాడీలోకి వేయసాగింది. 1 2 3 4 అలా ఒక్కొక్క రాయి వేస్తూ ఉండగా రాళ్లు ఎక్కువై నీటి మట్టం పెరుగుతూ పైకొచ్చింది. నూట 47 పైకొచ్చాయి నీళ్లు. ఇప్పుడు అవలీలగా తాగేస్తాను. ఆ నీరు కాకి తాగగలిగే స్థాయికి పైకొచ్చింది. ఈ నీళ్లు తాజాగా ఉన్నాయి. ఇప్పుడు నేను అరవగలను. పిల్లలు, ఈ కథ చూసి మీరు తెలుసుకున్నదేమిటి? తెలివితో దేన్నైనా సాధించవచ్చు అని తెలుసుకున్నారు కదా. ఒకానొక గ్రామంలో ఆఖరి దశలో ఉన్న తండ్రి తన 3 కొడుకులకి ఒక గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకుంటాడు.
అందులో భాగంగా ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. పిల్లలు, నా దగ్గరగా రండి. నేను చనిపోయేలోగా మీ ముగ్గురికి ఒక సలహా చెప్పాలనుకుంటున్నాను. ఆ, ఆ. ఆ, కాస్త దగ్గరగా రండి. ఆ, ఆ. మేము వచ్చేసాం నాన్నగారు. మీరు చెప్పినట్టుగా చేస్తాం. చూడండి పిల్లలు, నేను మీకు కర్రలతో కట్టిన ఈ కట్ట మీకు ఇస్తాను. నాన్నగారు, కర్రలు కట్టకట్టి ఉన్నాయి. వీటితో ఏం చేయాలి? మాకేమీ అర్థం కావడం లేదు. ఆశ్చర్యంగా ఉందా? మీలో ఎవరైనా ఈ కర్రలను ఒక్కసారిగా విరగ్గొడతారా? అలాగే నాన్నగారు, మీరు చెప్పిన మాట ప్రకారం నేను చేస్తాను. ఆయన మొదటి కుమారుడు ఆ కట్టెల్ని తీసుకొని విరగొట్టడానికి ప్రయత్నిస్తాడు. నన్ను క్షమించండి నాన్నగారు. మీరు చెప్పిన ఒక చిన్న పని నేను చేయలేకపోయాను. నా మొత్తం బలాన్ని ఉపయోగించి ఆ కర్రల్ని విరగ్గొడదామనుకున్నాను, కానీ కుదరలేదు. కానీ అది విరగనే లేదు. ఏది నాకివ్వు, నేను ప్రయత్నించి చూస్తాను. నా వల్ల అవుతుందనుకుంటాను. దాన్ని విరక్కొట్టే శక్తి నా దగ్గరే ఉంది. నాకొక అవకాశం ఇవ్వండి. ఆయన ముగ్గురు కుమారులు తల వంచుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆయన చివరి కోరికని తీర్చలేకపోయినందుకు. మీ ముగ్గురులో ఎవరు ఈ కట్టెల్ని విరగొట్టలేకపోయారు. ఇప్పుడు ఈ కట్టెల్ని విప్పండి. తలకొక కర్రను తీసుకోండి. తీసుకోండి, తీసుకోండి. ఆ ముగ్గురు కొడుకులు తమ తండ్రి ఆజ్ఞానుసారం చేస్తారు. ఇప్పుడు ఆ కర్రని విరగ్గొట్టండి. అవి చాలా తేలిగ్గా విరిగిపోవడంతో ముగ్గురు కొడుకులు చాలా ఆశ్చర్యపోతారు. అరే, సులభంగా దీన్ని విరక్కొట్టేసామే. అర్థమైందా పిల్లలు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కర్రని విరగ్గొట్టారు. అది చాలా సులభమే. కానీ కట్టి ఉన్న కర్రల్ని పిల్లలు విరగొట్టడం చాలా కష్టం. గుర్తుంచుకోండి. పిల్లలు, కలిసి ఉంటే కలదు సుఖమని ఈ కథ ద్వారా మీకు అర్థమైందనుకుంటాను. మీరు అలాగే ఉంటారు కదూ? ఒక అడవిలో ఒక మహావృక్షం ఉండేది. అది దాని చుట్టూ ఉన్న చిన్న మొక్కల్ని అవమానిస్తూ అవహేళన చేస్తూ ఉండేది. నేనే ఈ అడవికి రాజా. ఇక్కడ ఉన్న అందరికంటే నేనే చాలా ఎత్తుగా ఉన్నవాణ్ణి, ఎంతో బలవంతుణ్ణి కూడా. ఎన్ని గాలులు వచ్చినా, తుఫానులు వచ్చినా ఎదుర్కోగలవాడినే నేను. అందరికన్నా పెద్దవాడిని నేను. మేము సన్నగా ఉండొచ్చు, నీలాగా బలవంతులం కాకపోవచ్చు, కానీ గాలివానకి తుఫానుకి నీలాగా మేము కింద పడిపోము, తెలిసిందా? అప్పటి వరకు మెల్లగా వీచిన గాలి
పెను తుఫానుగా మారి ఈదురుగాలులు మొదలయ్యాయి. అది భయంకరంగా మారింది. నేను అందరికంటే కూడా చాలా బలవంతుణ్ణి. నేను అస్సలు తల వంచను. ఎంత పెనుగానులకైనా నేను తట్టుకోగలను. ఆ భయంకరమైన ఈదురుగాలికి చిన్న చిన్న మొక్కలన్నీ అలాగే ఉన్నాయి, కాని ఆ పెద్ద వృక్షం మాత్రం నేల కొరిగింది. చూసావా, ఇంతకు ముందు నువ్వు మమ్మల్ని అవమానించావు, ఇప్పుడు నువ్వే కింద పడిపోయావు. చూసావా, ఈ భయంకరమైన గాలి వల్ల నువ్వే అనవసరంగా కింద పడిపోయావు. ఇప్పుడు నా బలాన్నంతా కోల్పోయి నేను ఇలా పడి ఉన్నాను. నాకు మాత్రమే ఎందుకు ఇలా జరిగింది? ఏంటి, ఏం చేయగలను? నాకు ఏమీ అర్థం కావడం లేదు. నీ గర్వమే దీనంతటికీ కారణమని తెలుసుకో. ఇంతకు మునుపు నువ్వు గర్వంతో చెలరేగిపోయావు కదా, ఇప్పుడు నిస్సహాయంగా కుప్పకూలిపోయావు. పాపం. అందుకే బలవంతులవని బిర్రవీగకూడదు. అది మనకే చెడు చేస్తుంది. బలహీనులైన బుద్ధిగా ప్రవర్తిస్తే జయిస్తారు. అర్థమైందా? అందుకే మేము సుడిగాలిని కూడా ఎదుర్కొని నిలబడగలం. మొక్కలో వంగంది మానయ్యాక వంగదు. తెలుసుకున్నారా? చిన్నప్పటి నుంచి మర్యాద నేర్చుకోవాలి, గౌరవంగా బతకాలి. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు, కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటిది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.